హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. మేడం నమస్కారం. మేడం బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గారికి మరి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? స్వాగతిద్దాము. ఎవరికి ఇచ్చినా సరే ఒకంత ఆలోచించే ఇస్తారు తప్పితే అనాలోచితంగా ఇస్తారని అయితే అనుకోము. అయితే కొన్నిసార్లు ప్రభుత్వాలకి ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వడము, తద్వారా అర్హులకి అవి దూరం అయిపోవటము, అంటే సంవత్సరానికి ఇంతమందికి ఇవ్వాలని ఉంటుంది కాబట్టి మనం అనుకుంటాం. సీనియర్ ఎన్టీఆర్కి ఎప్పటి నుంచో భారతరత్న రావాలని చాలామంది ఆంధ్రులంగా కోరుకుంటున్నాం. అది ఇవ్వలేదు. ఇప్పుడు ఆంధ్రుల గౌరవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీజేపీ పార్టీ చాలా పొరపాట్లు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ లాంటి దాన్ని గుజరాత్ బ్యాంకులో విలీనం చేయటం, పోనీ అదేమన్నా ఆంధ్రా బ్యాంక్ కన్నా పెద్ద బ్యాంక్ అంటే అది కాదు. పైగా మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రా బ్యాంక్ అనేది స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పెట్టిన బ్యాంక్. అది చాలా పెద్ద బ్యాంకు, ఆల్ ఇండియా ఓవర్గా ఉంది ఆంధ్రా బ్యాంకు. అట్లాంటి ఆంధ్రా బ్యాంకుని విలీనం చేశారు. అంటే అడుగడుగున ఒక రకంగా తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనం ఖచ్చితంగా ఈ విషయంలో అలానే అనుకోవాలి. ఇలా ఉన్నయేమో తీసేస్తున్నారు, లేనివేమో ఇవ్వట్లేదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే. సరే, ఈ విషయం పక్కన పెడితే అసలు ఎల్కే అద్వానీకి మట్టుకు భారతరత్న ఎందుకు ఇచ్చాడు మోడీ అని అనుకుంటే గనక, ఈ మధ్యకాలంలో రామ మందిరం మొన్న బాలరాముడిని ప్రతిష్ఠించారు కదా, అదే రాముడి గుడికి అయోధ్య రామాలయానికి అద్వానీ గారిని పిలవాల అంటే మోడీ చాలా తెలివిగా అసలు ఈ రామాలయము అనే కాన్సెప్టు ఇవాళ ఒక రామాలయం వీళ్ళు కట్టగలిగారు అంటే ఒక 30 ఏళ్ల క్రితం ఎల్కే అద్వానీ వేసిన బీజాలు. అది తప్ప ఒప్ప అనేది వేరే చర్చ. ఆ రోజు ఆయన రథయాత్ర చేయడం కావచ్చు, తద్వారా అప్పుడు 2 లోక్సభ స్థానాలున్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మట్టుకు మత ప్రేరేపణగానే ఆ రోజు అంత పాపులారిటీ వచ్చింది బీజేపీ పార్టీకి. మరి ఇంత చేసిన ఎల్కే అద్వానీని ఆ తర్వాత పట్టించుకోకపోవటం, కొన్ని ఒక మీటింగ్లో ఆయన వయసును కూడా మర్చిపోయి మోడీని పలకరించాలని చూస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోవటం, ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వచ్చినాయి. అది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. మొన్న అసలు నిజానికి ఈయన ప్రారంభోత్సవం చేసే కంటే కూడా ఎల్కే అద్వానీతోటి అది చేయించుంటే గనక, ఆయన మొదలెట్టిన ప్రోగ్రాం కాబట్టి, నాంది ప్రస్తావన ఆయనతోనే వచ్చింది కాబట్టి ఆయనతో చేయటం ఉచితము అని అనుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఇంకొక మాట కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరైనా సరే ఒక వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత వాళ్ళ జీవితకాలంలో ఆ వ్యాక్సిన్ ద్వారా వాళ్ళే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే అలాంటి వ్యాక్సిన్ కనిపెట్టింది ఎల్కే అద్వానీ అని జోక్స్ రూపంలో కూడా వచ్చింది. ఏంటి అంటే, ఈ మతోన్మాదం ద్వారా ఈ రామాలయం అనే అయోధ్య రాముడి గుడి అనే దీంతో వ్యాక్సిన్ కనిపెడితే అధికారంలోకి వచ్చింది మోడీ అయితే పూర్తిగా తెరమరుగైపోయింది ఎల్కే అద్వానీ అనేది ప్రపంచమంతా అర్థమైంది. మరి మొన్న రామాలయం సందర్భంగా ఈ నెటిజన్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రకరకాల వ్యక్తులు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎల్కే అద్వానీకి సరైన పాత్ర ఇవ్వలేదు, ఆయనకి సరైన ప్రతిపత్తి కల్పించలేదు, ఆయన గౌరవించలేదు అని చెప్పి మోడీ మీద విరుచుకుపడ్డాడు. అది గమనించిన తర్వాత ఇంక దాన్ని సరిదిద్దుకున్నట్లుగా ఆయనకి, అంటే అలాంటి వర్గాల ప్రజలను కూడా సంతృప్తి పరచడం కోసమే ఇచ్చుంటారు తప్పితే భారతరత్న ఆయన మీద అయితే వీళ్ళకి చాలా ఇష్టము, గౌరవము అవన్నీ ఉన్నాయి అని అయితే అనిపించట్లేదు. అంటే వాళ్ళ వ్యవహార సరళిని బట్టి మనం ఇలా అనుకోవాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనా సరే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఎల్కే అద్వానీ ఆయన నమ్ముకున్న ఆశయం కోసం, ఆయన పార్టీ కోసం
బీజేపీ పార్టీ కోసం, అలాగే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన పార్టీకి మటుకు పూర్తి న్యాయం చేశారు. ఆయన ఏ రోజు అవినీతికి పాల్పడలేదు. ఏ రోజు ఆయన అసలు ఆయన విషయాల్ని వేటిల్ని కూడా ఆయన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావటం కావచ్చు, రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని అనుకోవటం కావచ్చు, ఏ రోజు ఆయన చేయలేదు. కాగాపోగా ఆయన అసలు ఆర్థిక విషయాలు పట్టించుకునేవాడు కాదు. ఇప్పటిలాగా ఇప్పటి ఎంపీలాగాను ఇప్పటి ఎమ్మెల్యేలాగాను వీళ్ళకిలాగాను ఆయన ఏ రోజు కూడా ఆయనకి సొంత ఆస్తుల విషయాల్లో కానీ ఏ విషయాల్లోనూ ఆయన ఎప్పుడూ కూడా కుటుంబాన్ని అసలు చేయలేదు. అసలు ఆయనకి ఆర్థిక వ్యవహారాలంటే తెలియదు. ఆయన చెప్తున్నాడు ఒకసారి, ప్రతి సంవత్సరం మార్చిలో నా భార్యే చూసుకుంటుంది ఆర్థిక వ్యవహారాలన్నీ, ఐటీ రిటర్న్స్ కూడా ఆవిడే ఫైల్ చేస్తే నేను జస్ట్ సంతకం పెడతాను అని చెప్పాడు. అంటే అది ఎంత గొప్ప విషయం. ఆయన పిల్లలకి ఎవరికైనా పదవులు ఇచ్చుకునే ఉండటం కానీ ఆర్థిక లబ్ధి చేకూర్చడం కావచ్చు, ఇట్లాంటి ఏమీ చేసిన చరిత్ర ఆయనకు లేదు. స్వార్థంగా పనిచేశాడు. ఆయన స్వార్థం ఏదన్నా ఉందంటే ఆయన పార్టీకే స్వార్థంగా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు తప్పితే ఆయన కుటుంబానికి ఏ రోజు స్వార్థంగా ఏది చేసింది లేదు. ఆ విషయానికి చూసుకుంటే కనుక ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడికి భారతరత్న దక్కింది అంటే కనుక అది మనం నిజంగా ఆయన జస్ట్ రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక స్టేట్స్మెన్గా చూడొచ్చు, రాజనీతిజ్ఞుడిగా చూడొచ్చు, ఆ వరుసలోనే ఆయన్ని కూర్చోబెట్టవచ్చు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఆయనకి ఇవ్వడం సముచితమని మాట్లాడుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఆయనకి ఇవ్వడం కూడా ఒక రకంగా ఎన్నికల వ్యూహంలో భాగంగానే చూడొచ్చు. ఆయన ఎంత అర్హుడైనప్పటికీ వీళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు కాకపోతే ఏమవుతుంది? వడ్డించేవాడు మనవాడు అనుకోండి, బంతి చివరిలో కూర్చున్నా అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే మోడీ ఆయన ఎన్ని రోజులు పక్కన పడేసేసి పట్టించుకోకుండా ఆయనతో నాకేంటి అవసరం అనుకుని కూడా ఈ చివరి కాలంలో ఈ విధమైన పని చేయడము అనేది ఇప్పుడు భారతరత్నకి ఎంపిక చేసినందుకు మోడీకి గౌరవం వచ్చింది తప్పితే అది ఆశించి చేశాడు మోడీ. అసలు మళ్ళీ ఇంకొకసారి మన తెలుగు రాష్ట్రాలపైన సీతకన్ను వేసినందుకు